నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు హలో హలో బేబీ. బేబీయా రాంగ్ నెంబర్. ఏ రాంగ్ నెంబర్ కాదు, ఇది రైట్ నెంబరే. నేను యామిని నువ్వేనా కాల్ చేసింది? నేను ప్రపోజ్ చేస్తే దొబ్బే అన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు కాల్ చేసిరు? ఒక హెల్ప్ చేస్తావా? మా తమ్ముడు నన్ను టిక్ టాక్ చేయడం లేదు, వాడిని కిడ్నాప్ చేయవా? కిడ్నాప్ అంటే రియల్ కిడ్నాప్ ఏం కాదు, జస్ట్ వాడిని తీసుకెళ్లి భయపెట్టించి మళ్ళీ మా ఇంటి దగ్గర వదిలేసి అంతే. కిడ్నాపా? పిచ్చివాడిందానే నీకు? మా బ్రదర్ని కిడ్నాప్ చేస్తే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తా, ఇంకా నీ ఇష్టం. నిజంగానా? నీకోసం ఏదైనా చేస్తా బేబీ, ఐ లవ్. హలో హలో, నేనేదో జోక్గా అన్నానే, ఉన్నావా? ఎరా కట్ చేసిందా? ఇదేంద్రా కాల్ చేసి వాళ్ళ తమ్ముని కిడ్నాప్ చేయాలంటుంది, మెంటల్ ఆరా దీనికి? రే కిడ్నాపా? నాకెందుకో చేయాలనిపిస్తుందిరా. బాస్ నీకే లైట్ తీసుకో. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా. అరే ముందు సప్లీలు రాసుకుందాం రా, మిగతా తర్వాత. ఇల్లేంట్రా ఇలా ఉంది? కిడ్నాప్ ఎఫెక్ట్ కోసం వెళ్ళి సెలెక్ట్ చేసిన మామ, బాగుంది కదా? ఏయ్ మూసుకొని ఉండడం తాగరా. రే నీ ఫోన్లో నీ బొమ్మర్ చేసిన ఫోటోలు ఉండాలి కదరా, ఏయ్ కనిపిస్తలు. వీడేంట్రా సేమ్ టు సేమ్ వాళ్ళ అక్కలాగానే ఉన్నాడు. అరే నీకు ఒక ప్లాన్ చెప్తా వినరా, ఇది దాని ఇల్లు, ఇదేమో దాని ముందు గల్లి, ఇదేమో దాని పక్కన గల్లి. అరే అవసరమా మనకి ఇది? ఒకసారి ఆలోచించు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. అరే అవసరమారా మనకి ఇది? పోదాం పారా. ఈ కుక్కలన్నిటినీ కట్టకట్టి కాల్చాలరా, అప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటారు. హలో ఎవరు? పొద్దుల ఏం లొల్లిరా నాయన ఇది? ఇదేంది ఇంటికి వచ్చింది? రారని పని చెప్తా. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ అగ్ర విద్యా సంస్థలదే అగ్రస్థానం. వీడి పేరు సల్మాన్. సల్మాన్ ఖాన్ లేక బాడీ పేస్ 2 రోజులు జిమ్కి వెళ్ళి 3 రోజులు మూల పడే వీక్ పర్సనాలిటీ. అయినా వీటిలో పిలికడ్డ చూసుకొని ఆల్రౌండర్ ఫీల్ అవుతాడు. ఇంకా మనోడు క్వాలిఫికేషన్కి వస్తే ఇంటర్ దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చాయి. మళ్ళా దొబ్బింద్రు యాజ్ ఎక్స్పెక్టెడ్. మనోడు రోజు నైట్ 3 వరకు, రోజుకు 2 సార్లు. చేతిలో సీట్ అబ్బింది. మళ్ళీ ఏం పిల్లలు నీకు వచ్చినవే? అంకుల్ స్వీట్స్. అసలు ఎందుకు వచ్చినవే? ఎందుకమ్మా? 90% వచ్చింది అంకుల్. అనుకున్నా ఇలాంటి పెంటేదో వెటనీకనే వచ్చినావని. అర్జెంట్ ఇక్కడ చెప్పాలి ఎక్కడన్నా. హలో అరే విక్రమ్ చెప్పు బే.
10th దొబ్బిందనమాట. వీడంత ఇరిటేటింగ్ ఫీల్ అంటే సైలెంట్ గా ఉన్న బుద్ధిని కూడా బూతులు తెప్పించంత. వీడికి ప్రపంచంలో నచ్చందంటూ ఏమైనా ఉన్నాయంటే అవి కుక్కలు మాత్రమే. ఇంకా వీడి గురించి పీక్ చెప్పడానికి ఏం లేదు. చలో గో బ్యాక్. అడ్డకాడిగా వస్తున్నా. ఇప్పటి వరకు వీడు మా గురించి చెప్పాడు కదా, వీడి గురించి నేను చెప్తాను. బీటెక్ దొబ్బి 1 year అయినా 20 బ్యాక్లాగ్స్ని కూడా తక్కువ బ్యాక్లాగ్స్గా ఫీల్ అయ్యే మహాన్ భావుడు. వీడు తిండి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ బ్యాక్లాగ్స్ మీద పెడితే ఎప్పుడో క్లియర్ అయ్యేది. ఏంట్రా అవుట్? హలో, అరే ఎడున్నావురా? అడ్డకాడికి రా. వస్తున్నారా? బతికిపోయినారా నువ్వు ఈసారి? సల్మాన్, విక్రమ్, డేవిడ్, ఇది నేనే. మా ముగ్గురికి డైలీ ఒకటే పని, మందు తాగడం, దమ్ము కొట్టడం. అంటే నేను తాగను, ఐ డ్రింక్ ఓన్లీ కొబ్బరి పౌడర్. స్వరఝరులు పొంగించి లీలగారితో పాటు తన గళ మధురిమలను మనకు అందించిన పాతాళ భైరవులోని దాన్ని చంపేసాం మామ ఈరోజు. ఈడొకడు రచన. దేని? అరే దాంతో పెద్ద పరిచయం వచ్చింది మామ. ఈరోజు ఏమైంది తెలుసా? పొద్దులా సిడ్డప్ప పట్టుకొస్తుండో ఆ సిడ్డప్ప మా అయ్య తినడు, నన్నేమో కుక్క లెక్క చూస్తుండే. ఎందుకు నవ్వుతున్నావు బే? నా పరిచయం నాకుంటే నువ్వు దాన్ని ఏం పీకలేవురా. ఎందుకంటే నీకు దానిపైన ఫ్రెండ్షిప్ అలాంటిది. నువ్వు ఎంత పెద్ద రుచగా అది అందరికీ తెలుసు. సో అరే చెప్పేసామంటరా. అరే ఒక ఐడియా వచ్చిందిరా, ఒక ఐడియా. ఎట్లుంది నా సూప్? సూపర్. సరేగా నాకు పర్క్ తీసుకో. పదరా పోదాం. చెప్తే కాదురా, చేసి చూపిస్తా. వీడేంటో వీడి ఐడియాలేంటో. అరే తోదాం రా గుంత. 4 feet తోదాం. అరే 2 feet మస్తు మామ, అది గిట్టతుంటది. ఇదేంద్రా మంజ కన్నా గట్టిగుంది. అరే ఏం చూస్తున్నావు? కట్రా కట్రా. ఎప్పుడు తవడేనా నీది? ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి బిర్యానీ తిందా. ఏం చేసినప్పుడు ఇప్పుడు చూడరా. కట్టి ఇట్లా కట్టరా, గట్టి కట్టరా, చుట్టూ గట్టి చుట్టూ. వస్తుంది వస్తుంది. అప్పుడే వచ్చింది. వస్తుంది. అరే దొంగ ఒకటి రాదు. అయినా ఏమైనా సినిమా నా ప్లాన్ చేసే పిల్లవాడిని అటు చూసినావా? ఎట్లుందో అటు చూడు. ఈ అమ్మాయి ఏం పిచ్చబుట్ల ఐడియా. అరే అది ఇట్లా వల్లేదనుకో, రైస్ కొని కొట్టి చంపుతాం, తీసుకొని కస్త పొడి చంపుతాం. నీ అమ్మ మిస్ అయిందిరా. లేదురా పడుతుంది పీక్తాడా అన్నాడు, పడనే లేదు అసలు. అంత చెత్త ప్లాన్ రా అంతా. ఏంది బే ఆ చూపు? అమ్మ నా గోడం లైట్
ఏ ఆగా మావాడు ఎందుకు కొడుతూ మావాడు చుట్టూ ఎందుకు అంటున్నావు? A few moments later. అరే ఎందుకు కప్పిట పెట్టాను అసలు? అరే థ్యాంక్ మామ కాపాడేందుకు. అరే దాన్ని ఎవరైనా చంపేసా బాగుంది మామ. డాడీ ఇంకొంచెం చిన్నగా కట్ చేయి. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీ దగ్గరికి ఒక 5 లక్షలు అవసరం పడి వచ్చాను. కొంచెం అడ్జస్ట్ చేస్తారేమోనని చెప్పేసి. షూరిటీ లేకుండా నేను డబ్బులు ఇవ్వను కదా, నీకు తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన నేరాల వివరాలను తీసుకొచ్చాం. ఏ మోహన్, ఎలా ఉన్నావు? ఆరోగ్యం అది బాగుందా? బాగున్నాను సార్, అంత మీదయ్యా. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? మీ దగ్గర తీసుకున్న 5 లక్షలు తిరిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. చూడు మోహన్, నువ్వు నీ ల్యాండ్ పేపర్స్ పెట్టి నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావు. ఇంతకు ముందు దాని విలువ 10 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు అయింది. నీ 20 లక్షలు నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. అందుకే నాకు ఒక 10 లక్షలు ఇచ్చి నీ ల్యాండ్ పేపర్స్ నువ్వు తీసుకపో. అప్పుడు అలా ఇప్పుడు ఇలా, ఇది కరెక్ట్ కాదు సార్. చెప్పేది వినో. పోలీస్ కంప్లైంట్ లాంటివి ట్రై చేయకు. పైసలు ఎలా తీసుకురావాలో ఆలోచించు. నా గురించి తెలిసిన వాడు ఎవడైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడు, పైసలే ఇస్తాడు. అంకుల్ సీక్రెట్ చేంజా తీసుకోండి అంకుల్. అరే మామ, ఫస్ట్ ప్లాన్ అంటే మిస్ అయింది, కానీ ఇప్పుడు ప్లాన్ వేస్తే మాత్రం పక్కా వర్కౌట్ కావాలి కాదు అవుతుంది. అట్లా వేయాలి ఈసారి. దాంతో ఎందుకురా నీకు అంతగానం రోలే. అమ్మాయిలు మనకు వేస్ట్ రా, పడదు. పోయి ఒకసారి సిగరెట్ ఇవ్వ. తీసుకో బ్రో. అట్లనా? ఇప్పుడు ఇది అంతా కాదరా, ఏమంటావు చెప్పు. ఏమంటావు కదరా, ఇప్పుడు నువ్వు ప్లాన్ చేస్తావు, దానికి ఏమైనా నీ మీదకి వస్తుంది. అరే ఏం బ్రో, ఈడేమ్రా ఇట్లా పోయిండు? వాడేంద్ర అట్లా వేయండు. పోనీరా భయ్. చూస్తున్నాయండి. శ్రీరాణ భయ్, మీ ఫ్రెండా బ్రో? అవును భయ, వాడు మా ఫ్రెండ్. వాడని చెప్పి దావాడు కూడా నీకు తెలియదు తెలుసా? అమ్మాయిలు చూస్తాను సూపు కాస్తూనే ఉంటాడు. ఫస్ట్ క్యారెక్టర్. చిచి, అసలు ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతాడు, నాకైతే తెలియదు తెలుసా? అరే నేను వదిలేసి ఎప్పుడు పోయినారా నేను? అరే నీ అమ్మ, వీడు కూడా చంపా. ఇదేందా ఇది? నేను ఎప్పుడు చూడలే. వీడేంది ఇట్లా చూస్తాడు? ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగని సయ్యాటలాడిని. అరే ఏం గలీజ్ దోశలు దొరికిరా నాయన నాకు. బొంగుల పొరలు అంట, సొల్లు కడుపుడు వేరు ఇద్దరేకంగా. వీడేంది ఇట్లా నిల్చోడు?
అరే ఈడేం చేస్తున్నావురా? బాగుందా పిల్ల? కింద చూడరా దీంతో నాకు ఆ హోలగాడ మాట వేయండు, నువ్వేమో ఈ పిల్ల కోసం ఇటు వచ్చినావు. ఏ చల్ పోదాం పారా, పైసకి పనికిరావరా నువ్వు, ఆడిట్ వేయండు ఏమో. కరిగించి వెళ్ళకే ఈడేంది చెట్లాకులు విత్తుండో, ముందే ఓనర్ది మంచిది కాదు. అరే చెట్టును ఏం చేస్తుండ్రా? పిల్లగాడు బాగా సిగ్గు పడుతుండు కదా. ఏమ్రా మండం, ఏమ్రా? అరే అమ్మాయి చూడరా ఎంత బాగుంది. రా కార్ పక్కన రా, చూడరా. పోరా పోయి మాట్లాడుకోరా. అరే నాకు భయం అవుతుంది మామ. అరే నువ్వు వెళ్ళి మాట్లాడాలి. బా వీడు మళ్ళా మొదలు పెట్టాడు. సరేలే. Are you ready? హలో మేడం, హా? వీడు చూసింది ఈ అమ్మాయినా? సర్లే ఏదో ఒకటి. మీ పేరేంటండి? ఎక్స్క్యూజ్ మీ, వా నైస్ నేమ్. ఇడియట్. అసలు ఏం చేస్తున్నావు? వీడేం చెట్టు మార్చాడు? అరే వీడియో ఎంతసేపు మాట్లాడుతుడు? సెట్ చేసుకున్నావా? మన ఊళ్ళో మంచి టాలెంట్ ఉన్నట్టుందమ్మా. టాలెంట్ కదరా, చూడరా. ఏం మాట్లాడాలబ్బా, ఏం మాట్లాడాలి? చెప్తే వీళ్ళు ఏమన్నా తెలుసు. టైం ఎంత? 2:30 అన్నయ్య. చేసావా? చూడేనా అమ్మా జీవితం. ఓకే బాయ్. మనం ఇట్లా కాదురా, కిందకి మీద అనుకుంటే తాగాలి. పగలేవాడు వస్తుంది, ఫేస్ లో గ్లోజ్ ఎట్లుంది? ఏమ్రా సెట్ చేసినావా చేసుకున్నావా? అమ్మాయిలతో మాట్లాడాలంటే ఒక ఆర్ట్ ఉండాలిరా, అది మీలాంటి చిల్లర వాళ్ళకి రాదులే. పీకిన అవుతుంది. ఆపే ఇంకా మూసుకొని పా. నిజం చెప్పరా, నాకు సెట్ చేసినావు, నువ్వు సెట్ చేసుకున్నావు. స్నూపీ బిస్కెట్, స్నూపీ బిస్కెట్, బిస్కెట్ స్నూపీ, బిక్కీ బిక్కీ బిస్కెట్. మందులా బీర్ మిక్స్ చేసిన తాగితే మస్తు. హాయ్ భయ్యా. హలో బ్రో. హలో, ఏందే ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? పట్టించుకోవట్లేదు అసలు. మీ వాడు చాలా ఫాస్ట్ ఉన్నాడుగా. మా వాడి గురించి నీకు ఏం తెలుసు బ్రో? మా వాడికి 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరితో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫోన్లో కొత్త పిల్ల తగిలింది, ఇది కొంచెం నాచుతుంది, దీన్ని కూడా నలిపేస్తారులే మా వాడు. అరే ఇదేం రా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందా రా, బయటికి రాదా ఒక్కసారి కూడా? ఏం చేస్తుందా ఇంట్లో అసలు? ఇది వచ్చింది మామ. ఏడరా? అగో ఎచ్చిని ఆపరేం రా. ఏదో ట్రై చేస్తున్నావు కదా కానీ. అరే ఆ పిల్ల ఫోన్ మర్చిపోయింది, ఆ దేడిది. చూస్తామేంటి రాపు? అరే ఇదే మంచి ఛాన్స్ రాపు, ఫోన్ తెచ్చుకో, పిల్లతో ఫ్రెండ్షిప్ లేనికి వస్తుంది. అరే నా ముఖంలో ఉందా ఫోన్? ఓ ఏం రా ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఫిక్స్. అరే అన్నయ్య కావచ్చురా. అరే ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయమమ్మా. అది చూడు ఎన్ని మెసేజ్లు ఉన్నాయమ్మా. ఎవడరా వీడు? అరే హార్ట్ సింబల్స్, డిపి ఓపెన్ చేయి, జూమ్ చేయి ఒకసారి, జూమ్ జూమ్. అరే వీడిని నువ్వు చూసినాం కదరా. అరే వాడు ఏడున్నాడు రా, కేఫ్ కానీ అంటాడు, వాడిని పోయి అరే నీ ఫ్రెండ్ కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఏడుంటాడు చెప్తా పదా. చెప్తా. ఏమరా ఇట్లా వచ్చిర్రు?
మామ వచ్చిన హెల్ప్ కావాలరా. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు అమ్మ, మన కాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడాలి. ఎందుకు? నాకేంటి? హలో హలో, నీ వాయిస్ ఏం చేంజ్ అయింది? హలో, జలుబు వచ్చింది బేబీ, ఎక్కడున్నావు చెప్పవా, చూడాలనుంది. నీ గుండెల్లో ఉన్నా బేబీ. వీడు నీకన్నా ఎక్కువ బ్లో అవుతున్నాడు రా. సరే చెప్తా విను. క్రాంతి నగర్, రోడ్ నెంబర్ 3, సెకండ్ బిల్డింగ్. థ్యాంక్ యూ మచ్చా. అరే ఎక్కడ రా పోదాం, ఎక్కిరా. అరే కొంచెం మెల్లగోనేరా భయ్, పడితే బొక్కలు తిరుగుతాయి. హలో, ఎవరు? ఎవరా నువ్వు? తాగింది ఇంకా దిగలేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరా నువ్వు? ఎక్కడ ఉంటావు? మిస్ అయింది అనుకునేమో, మిస్ చేసినాం. మూసుకొని 20 lakhs రీప్లేస్ పెట్టి కథలు చెప్పింది చెప్పినట్టు. నీ ఇంటి ముందు ఒక కారు ఉంది, మూసుకొని ఆ కార్ డిక్కీలో బ్రీఫ్ కేస్ పెట్టి నువ్వు ఆ కార్ ఎక్కువ. అరే వాడు చెప్పిన అడ్రస్ ఇదేరా? ఏం చూస్తున్నావు మళ్ళా? పోదాం. లేరా, లే లే లే. అరే కూల్ కూల్, కొట్టండి రా, కొట్టను. మంచి కూసో, మంచి కూసో. అరే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడో చెప్తా విను. పార్థాయ ప్రతిబోధి. మీసాలు గడ్డాలు చూసి ముని అనుకునేవా? పీస్ నాకు, రైస్ నీకన్నమాట. ప్లీజ్ నాకు ఓకేనా? ప్లీజ్ నాకు రైస్ నీకు. లెగ్ పీస్ నాకు. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, క్రోధము పోయిన చిన్నమ్మ ఈడ కూర్చున్న తిన్నారు, పని పాటు ఉండదు. అరే ఆడ కూర్చున్నాం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుతున్నాను. సర్వయోనిషు అంబానీకి ఒక అన్లిమిటెడ్ ప్లాన్ ఇచ్చింది కదా, 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తే ముంగి బజాయిస్తా. తినరా, తిన్ను తిన్. దూకురా, సరిగా దూకురా రే. ప్లేట్ పట్టుకో. అమ్మయ్యా, కూర్చో. సరే ఇంకా వద్దు.
ఎలా తిన్నారే కొంచెం పీసు ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? ఎక్కడికి ఎప్పుడు అరే నేను తీసుకొచ్చినా అరే తీసుకోరా. థ్యాంక్ యూ అన్నా. రే అన్నా కదరా బావా, ఈరోజు మస్తు సాహసాలు చేసినాం. నడువు పోయి చల్లగా బీరేద్దాం. అంత కకృతి ఎందుకురా, కొంచెం మెల్లగా తాగొచ్చు కదా. ఇంకెన్ని రోజులు అవుతావురా ఈ కొబ్బరి బొండ? ఒకసారి ట్రై చేయరా. ఒక్క సిప్కే ఎక్కిందా వీడికి? అసలు ఏమనుకుంటుందిరా అది? వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. అదేరా మామ, ఇంత ఉంటుంది చదువు పీక్స్ అవుతా అంటది చూడు. పొద్దుగాల సీట్ డబ్బా పట్టుకురాలే. సీట్ డబ్బా మామ ఇంత తాగిన తర్వాత దానికి ఫోన్ చేసి పోతే నేను ఫోన్ చేస్తారా దానికి ఫోన్ చేస్తారా నేను? ఏ జర్ర ఏ అమ్మ ఏ. హలో చిరి మేడం అండి మాట్లాడేది. ఏం తాగినవరా? మందాయన ఫుల్. ఏంది ఇప్పుడు? అసలు ఏందిరా నీ ప్రాబ్లము? దిమాగ్ ఉందా మెంటలోడా? అమ్మో చిరి అబ్బో. Follow me all around the planet, I run the gamut on psychology. They can never manage, we do damage with no apology. Pick 'em off the panic, a little manic, cause I gotta be frantic. I'm a gem, cause I'm an oddity. Gobble the track up like I'm grabbing. బా ఏముంటుందో మాది. దాని కళ్ళు, దాని ముక్కు, దాని మూతి. ఏం చిల్రా? అదే మంచిగా ఉంటుంది సొట్టిగా. దాని ఏదైతే చూసినామమ్మా కళ్ళ మొత్తం అదే. ఏ కొంచెం అప్పుడే నిజాలు అడే పోదాం. మస్తు టైం అయింది పోదాం. పోదాం ఆగ్రా పోయి పోదాం పోదాం రా పోదాం పోదాం. అరే సారా రే పోదాం రా. రే రే ప్లీజ్ రా పోదాం. పోదాం పారా చల్. లేట్ అయింది ఎప్పుడు తాగుడే ఆల్కహాల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. లేరా పోగలేరా ఏం దొరికిర్రా ఇద్దరికి ఇద్దరు అంటావు. సరే పట్రా నీ పిల్లలు ఏం ఊర్లో తవ్వేంద్ర చెప్పేది నేను. సరే ఓకే చక్కగా కూర్చో. అరే స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే చెప్పేది విను. రే ఇంటికి సక్కవాలి రే జాగ్రత్త. ఒక రేట్ మామ పోదు కానీ ఆగు. ఆ పిల్ల ఫోన్ ఏమైనా కదా అమ్మేసి బిర్యానీ రాకలేదు. అరే నీకు ఎప్పుడు అదే ఆల్రెడీ ఫోన్ నాకు అమ్మడికి ఇచ్చేసిన. ఫోన్ ఇచ్చినావా? మేము కలిసేది ఉంటే ఎట్లా కలిసాం, ప్లాన్ చేసే అవసరం లేదు. సరే సరే ఏమంటే ఏం చెప్తున్నారా బాబు? కలుస్తాం ఇంకా. సరే పో. అరే బాయ్ రే చక్కగా ఇంటికి. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్. నీకు తెలుసా ఆ విషయం? ఫెయిల్ నీ వల్ల. నేను చిట్కేస్తే ఎంతమంది అమ్మాయిలు వస్తారు తెలుసా నీకు? అసలు ఏందిరా నీ ప్రాబ్లము? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? దిమాగ్ ఉందా అసలు నీకు? అసలు ఏడ ఉన్నావురా నువ్వు మెంటలోడా? ఇంటి పక్క కలిన రావే. వస్తున్నా ఆగురా, సచ్చిన నా చేత. రావే రా నీ అమ్మ ఇంటి పక్క కలిన రా చూసుకున్నాను.
ఏం చేసిండు అబ్బాయిడు? ఇప్పుడు చూడరా. హలో. హలో, అరే దున్నపోతు ఇక్కడ దున్నపోతు వచ్చి తాగి పడిపోయింది, వచ్చి తీసుకెళ్ళి. వస్తున్నా. ఎక్కడ? సరే సరే. నీ పేరేంట్రా? ఎవడ్రా నువ్వు? నైస్ నేమ్. పేరేంటండి? ఎక్స్క్యూజ్ మీ. వావ్, నైస్ నేమ్. ఇడియట్. స్నూపీ బిస్కెట్. అరే ఏందా ఈడా? హలో, చెప్పరా. మా ఇంటి ముందు ఈ ఫోన్ ఓనర్ పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఎక్కడ? ఏం తీసుకురా, నువ్వే వేసుకో మీ ఇంటికి. నేను రా. అన్ని నీళ్లు మింగుతున్నట్టు అన్ని అబద్ధాలు చెప్పినావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఏడునా నేను? ఏమైందా నాకు? తాగి రోడ్డు మీద పడ్డావురా, పనికి మాలేదవా. నిజం చెప్పురా, నేను పడ్డాను లేకపోతే అది నన్ను కొట్టినారా? నేను కొడితే ఇలా ఉండవు కానీ వీడేంటి ఇలా ఉన్నాడు, గ్రహంతో కప్పలా. నిన్న నువ్వు వాడు తాగి పడితే ఇవన్నీ తీసుకొచ్చింది. షిట్, దిస్ ఇస్ ఎంబారసింగ్ బ్రో. పీకినోతి, అసలు నీకు బుద్ధుందా? తిన్న ఆపమని చెప్పరా. నైట్ తాగి నీకపోతే అలానే కనిపిస్తుంది. తూ ఎదవా, ఇంకోసారి తాగురని పని చెప్తా. అబ్బా, పోయిందారా? ఈడ పోయింది. అమ్మయా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. హాయ్, హౌ ఆర్ యు? అసలు ఏమైంది? దెబ్బలు ఎలా తగిలినాయి? అంటే ఒక వేచువలకు అమ్మాయిని గెలుకడం తప్పని చెప్తారు. నైట్ వచ్చి కొట్టేసారు. ఓకే ఓకే. ఏం నటిస్తున్నావు నువ్వు కానీ? ఓకే బాయ్, టేక్ కేర్.
బాయ్ బావా. మగా మజా. అరే సూట్ కేసు తీరా. అరే అరే వీడ్రా కేఫ్ కార్డ్ కనిపించలే వాళ్ళ ఫ్రెండ్ మామకు వచ్చిన హెల్ప్ కావాలరా. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు అమ్మా, మన కాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడాలి. హలో బేబీ, ఎక్కడున్నావు చెప్పవా, చూడాలని ఉంది. నీ గుండెల్లో ఉన్నా బేబీ. ఒక హెల్ప్ చేస్తావా? మా తమ్ముడు నన్ను టిక్టాక్ చేయడం లేదు, వాడిని కిడ్నాప్ చేయవా? నిజంగానా? నీకోసం ఏదైనా చేస్తా బేబీ. వీడేంట్రా సేమ్ టు సేమ్ వాళ్ళ అక్కలాగానే ఉన్నాడు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. దీనికోసం రజన్ ఖాన్ ఫోన్ చేశారా? కిడ్నాపర్స్ నీ కొడుకు కిడ్నాప్ చేశాం. అవునరా, తాగింది ఎక్కువ నీ కొడుకు కిడ్నాప్ చేశాం. ఏం చూస్తున్నావు రారు మీరు? కిడ్నాప్ చేసి ఉంటా నమ్మలే. ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు? మిస్ అయింది అనుకోమో. మిస్ చేసినాం. మూసుకొని 20 lakhs రీప్లేస్ పెట్టి కథలు చెప్పింది చెప్పినట్టు చెయ్యి. మీ ఇంటి ముందు ఒక కార్ ఉంది, ఆ కార్ బ్యాక్ సైడ్ లో రీప్లేస్ పెట్టి అన్నీ మూసుకొని కార్ ఎక్కువ. ఏమైంది అంకుల్? ఈ బ్యాగ్ ఏంటి? అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నమస్తే సార్. సారీ మోహన్ రావు,